నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గాజువాకలో రవాణా శాఖ అధికారుల వాహన తనిఖీలు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాల బస్సులు సీజ్. ఇకపై ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్న అనకాపల్లి ఎంపీ రమేష్. ప్రజలు అధిక మెజార్టీతో ఘన విజయం అందించారంటూ కృతజ్ఞత. పాలకొల్లులోని అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణానికి మున్సిపల్ అధికారుల చర్యలు. మున్సిపల్ గ్రంథాలయ ఆవరణలోకి సచివాలయం తరలింపు. హామీ మేరకు సీఎం చంద్రబాబు 5 సంతకాలు చేశారన్న కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామంటూ స్పష్టం. విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్ కాకతీయ జంక్షన్ వద్ద రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు స్కూల్ బస్సులను ఆపి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యం నాయుడు రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సులపై ఫోకస్ పెట్టారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై వేటు వేస్తున్నారు. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. గాజువాక బీసీ రోడ్లో స్కూల్, కాలేజీల బస్సులు తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తే ఆ బస్సులను సీజ్ చేసి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలకు సంబంధించిన బస్సుల మీద తనిఖీలు నిర్వహించడం జరిగిందండి. అంటే ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాం. అలాగే అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ బీసీ రోడ్లో ఇక్కడ రకరకాల పాఠశాలకు చెందినటువంటి వాహనాలు తనిఖీలు చేయడం జరిగింది. అందులో అన్నీ కూడా చాలా సక్రమంగానే ఉన్నాయి. ఒక వెహికల్కి ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేకపోవడం వలన ఆ వెహికల్ని స్కూల్ దగ్గర పిల్లల్ని దించేసిన తర్వాత మన వెహికల్ సీజ్ చేయడం జరిగిందండి. ఇది ఇంకా కూడా ఈ సిటీలో కూడా ఒక 4-5 గ్రూప్స్గా చేయడం జరుగుతున్నది. ఇది ఇంకా కూడా కొన్ని రోజుల పాటు ఈ తనిఖీలు జరిగి చేస్తూ ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాటిని కేసులు బుక్ చేయడం, ఇంకా మేజర్ ఉండేదంటే వాటి మీద సీజ్ చేయడం కూడా జరుగుతుందండి. ఏకపక్ష నిర్ణయాలేమీ ఉండవని, సమిష్టి నిర్ణయాలతో అనకాపల్లి పార్లమెంట్లో 7 నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అనకాపల్లి ఎంపీ రమేష్ పేర్కొన్నారు. అనకాపల్లి ఎంపీ రమేష్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో తనను ఎంపీగా గెలిపించినందుకు పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి రోజే 5 సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే మిన్నగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్, బత్తుల తాతారావు, దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మామిడిపాలెం సర్పంచ్ పూడి పరదేశీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిలో ఏదైతే ఈ కూటమి పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు. ఎందుకంటే జీవితంలో మర్చిపోలేనంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ 3 లక్షల మెజారిటీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏదైతే ఎలక్షన్స్లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది. ఇక్కడ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ అనకాపల్లి ప్రజలు సీఎం రమేషే కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారు. చాలామంది ఎలక్షన్స్లో రకరకాలుగా చెప్పారు, బయట ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడ ఎలా చేస్తాడా అని. నేను ఒకటే చెప్పా, ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా, లేకుంటే ఆ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలని చూస్తామా? ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చేద్దాం. అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో
ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మొన్న చూశాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి అయినారో. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు 42 పార్లమెంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజించిన తర్వాత 25 వచ్చినాయి. 42 ఉంటే శక్తి ఎక్కువ ఉండేదని. అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పు ఇచ్చారంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా 25కు 25 వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 21 మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూసాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది. ఆ కాపీస్ కూడా మీడియాకి విడుదల చేస్తాను. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్లన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణానికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో నిర్మించిన అన్నా క్యాంటీన్ను గత ప్రభుత్వం సచివాలయంగా మార్చింది. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అదే ఆవరణలో ప్రభుత్వ సహకారం లేకుండా ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్ నడుపుతూ పేదల ఆకులు తీర్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి అన్నా క్యాంటీన్ తెరవాలని ఆదేశాలిచ్చారు. సచివాలయాన్ని మున్సిపల్ గ్రంథాలయ ఆవరణలోకి మార్చి పాత భవనంలో అన్నా క్యాంటీన్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్నా క్యాంటీన్ లో గ్రామ సచివాలయంలో కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనిని లైబ్రరీ పరిధిలో ఒక లైబ్రరీ హాల్ ఉంది, అక్కడ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాన్ని లైబ్రరీకి షిఫ్ట్ చేసి ఇక్కడ అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అలానే మున్సిపల్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు సందర్శించి దీన్ని సాధ్యమైనంత త్వరగా మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ అన్నా క్యాంటీన్ ని పునః ప్రారంభించుకోవడానికి ఈ ఒక కలంపోటుతో ఈ అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది నిమ్మల రామానాయుడు గారు, పాలకొల్లు ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఈ రోజు స్పెషల్ ఆఫీసర్ గారు, నేను, మా డిఈ గారు అందరం కూడా ఈ సచివాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ సచివాలయాన్ని 8వ సచివాలయాన్ని విజిట్ చేసి దీన్ని షిఫ్ట్ చేయడానికి నిర్ణయం ఎస్ఓ గారు గైకొనడం జరిగింది. ఈ స్కూల్స్ ఓపెనింగ్ కాబట్టి సర్టిఫికేట్లకి పిల్లలు ఎక్కువ మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వెంటనే సర్టిఫికేట్లు జారీ చేయడానికి చర్యలు గైకొంటున్నాం. ఎస్ఓ గారు ఉత్తర్వులు జారీ చేశారు. అలా దీన్ని సుందరీకరణ చేసి అన్నా క్యాంటీన్ త్వరలో ప్రభుత్వం నిర్ణయించిన డేట్ లోపు ఓపెన్ చేయడానికి చర్యలు గైకొనమని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అవసరాల కోసం నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి 5 రూపాయలకి భోజనం పెడతానికి ప్రభుత్వం నిర్ణయించిన డేట్ కి దీన్ని ఓపెన్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా గమనించి మీరందరూ మాతో సహకరించి ఈ పాలకొల్లు పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మాతో సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు ఓల్గా ఆర్చరీ అకాడమీ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. సుమారు 30 మంది క్రీడాకారులు పాల్గొనగా ప్రతిభావంతులను గుర్తించి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. అండర్ 15 విభాగంలో వి స్ఫూర్తి, కె హేమశ్రీ, వి శ్రద్ధ, సిహెచ్ రిషికేశ్ నాయుడు, అండర్ 13 విభాగంలో కె తనన్య, కె సమీక్షారెడ్డి, వి శ్రద్ధ, జి రిత్విక్, ఏ హర్షవర్ధన్, అండర్ 10 విభాగంలో కోమలి స్పందనారెడ్డి, సత్య శివానీలు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఇంకా వివిధ విభాగాల్లో కె సాత్విక, ఎన్ హంసిని, ఆర్ దృష్యంత్, ఎస్ బన్సీరాజ్,
పి రిత్విక్ రాజ్, అర్జున్ రాజ్, సిహెచ్ హర్షద, ఎన్ శ్రీహాన్షులు గెలుపొందారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను జిల్లా సెక్రటరీ జయరాజు అభినందించారు. వీరంతా ఈ నెల 22, 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హతను సాధించినట్టు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 14వ ఎన్టీపీసీ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆర్చరీ సెలక్షన్స్ మన ఓల్గా ఆర్చరీ అకాడమీ భీమవరంలో జరుగుతున్నాయి. అండర్ 10, అండర్ 13, అండర్ 15 ఇండియన్ రౌండ్, రికర్వ్, కాంపౌండ్ కేటగిరీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్ ట్రయల్స్ ఈరోజు జరుగుతున్నాయండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 25-30 మంది పిల్లల వరకు పాల్గొన్నారు. వీళ్ళల్లో ఫస్ట్ 6 స్థానాలు స్టేట్ మీట్కి ఎంపికయ్యి ఈ నెల జరగబోయే 22, 23, 24 మినీ స్టేట్ మీట్కి విజయవాడలో జరగబోయేదానికి ఎంపిక అవుతున్నారు. ధన్యవాదాలు. రైతు సమస్యలపై అవగాహన ఉన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. ఎమ్మెల్యే నిమ్మలకు మంత్రి పదవి రావడంతో లాకుల వద్ద ఉన్న కాటన్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, కర్నిని గౌరీనాయుడు, జక్కంపూడి కుమార్, చెడగం సూరి తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మా రామానాయుడు గారికి భారీ జలవనరుల శాఖ దక్కడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే వీళ్ళ దేశానికి అన్నం పెట్టే శాఖ, ఆ శాఖకి ఆయన ఒక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో మేము పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తూ ఈవేళ ఈ టైంలోనే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందనే నమ్మకం మాకుంది. చంద్రబాబు నాయుడు గారు మన రామానాయుడు గారి టైంలో పూర్తిగా పూర్తవుతుంది నమ్మకం ఉంది. ఈవేళ రైతుగా కష్ట సుఖాలన్నీ తెలుసు కనుక మరింత రైతులకు చేరువుగా ఈ శాఖని ఆయన ప్రతిష్టంగా చేస్తారు, రైతులందరినీ కూడా ఆకర్షిస్తారు అనే నమ్మకంతో చంద్రబాబు గారు ఆ శాఖ కూడా మా అందరికీ కూడా ఆనందం కలిగింది. భవిష్యత్తులో రైతుల యొక్క కష్టాలని తీర్స్తాడనే నమ్మకం రామానాయుడు మీద ఉందనేది సందర్భంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పాలకొల్లుకి మరి ఏదైతే మంత్రి పదవి నిమ్మల రామానాయుడు గారికి రావటం, ఇవాళ శాఖ భారీ నీటిపారుదల శాఖ ఉందో ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గాన్ని లెక్కిన రామానాయుడు గారు కేటాయించడం నిజంగా ఇవాళ ఏపీకి శుభ పరిణామం. ఏదైతే పోలవరం సోమవారంగా మార్చుకుని 72% పూర్తి చేసిన మరి ఆ రోజు మన హయాంలో ఏదైతే ఉందో, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలో 1% కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి సారథ్యంలో మరి మన నియోజకవర్గంలో అతి భారీ బడ్జెట్ దగ్గర మన నిమ్మ రామానాయుడు గారికి కేవలం పోలవరం పూర్తవ్వాలంటే రామానాయుడు నాయకుడు, కష్టపడే నాయకుడు, ఆయనకు అండగా ఉండే ఉద్దేశంతో ఆ శాఖను కేటాయించారు. తప్పకుండా రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేయడం జరుగుతుంది. ఇదే సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంగా ఇవాళ ఏదైతే మనకి మంత్రి పదవి నియోజకవర్గం వచ్చిందో మరి పెద్ద ఎత్తున అందరూ పాల్గొని పండుగ వాతావరణంగా ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి పరిణామాలు జరిగి పాలకొల్లు నియోజకవర్గం కూడా మంచి మంత్రిగా అభివృద్ధి చేస్తారని చెప్పి సందర్భంగా నాయకులు కార్యకర్తలు కూడా కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఆయన మంచి ఈ నియోజకవర్గానికి పనులు చేసి ఈ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉన్నత నియోజకవర్గంగా తీర్చిస్తారని చెప్పి అందరి కోరిక నెరవేర్చాలని చెప్పి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.